ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం దర్భగూడెం సమీపంలో లక్ష్మీపురం గ్రామంలోని న్యూ పంజాబీ డాబాలో గురువారం రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో భాగంగా డాబాలో కూలిన కోడిగుడ్లు, మాంసం, పన్నీరును గుర్తించినట్లు తెలిపారు. అనంతరం వాటి శాంపిల్స్ ను ఉన్నత అధికారులకు అందించి విచారణ అనంతరం డాబా యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని వీఆర్ఓ పాషా తెలిపారు. అదే రిపోర్ట్ రాశాను. అది దర్భగూడెంలో ఇటువంటి లక్ష్మీపురం గ్రామంలో న్యూ పంజాబ్ డాబాని ఎంక్వైరీ చేయడం జరిగిందండి. ఎంక్వైరీ చేయగా ఉల్లిపోయిన కోడిగుడ్లు, ఉల్లిపోయిన చికెను, పాడైపోయిన ఉల్లిపాయలు, అలాగే ఫ్రెష్గా లేనటువంటి పన్నీరు బాగా పాడైపోయి ఉన్నాయండి. దీనిపై మేము చర్య తీసుకొని పైకి రిపోర్ట్ పంపిస్తామండి.